First of all, to all the dignitaries who are present on the dais and to my colleagues and my dearest students, a warm good morning to everyone. Today, I want to talk to you about a special time which is called as Ramzan, or we can say as Ramadan also. Okay, so whether you are a Muslim or a non-Muslim, so Ramzan teaches us humanity. So the value of humanity. So you need to know about the roots of Ramazan, why Ramzan is celebrated. So first of all, we will know what is Ramadan, why it is celebrated. Okay, first of all, we will start from the Ramazan, the word itself. So what is mean by Ramazan? Ramazan means scorching of what sins, burning away of the sins. Sins means papalu. You know papalu, right? So burning away of sins means పాపాలని బర్న్ చేయడం అన్నమాట ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో as we know, Ramzan celebrated how many days? As sir said, 30 days or 29 days according to the appearance of the moon. Okay, so first, why is Ramzan considered as so special? Why? Because there is a story behind it. So what is that means? You know Quran? As you know, in Hinduism, in Christianity, as you know, Bhagavad Gita and Bible will be there, right? Like that, in Islam also, one precious book is there. The name is Quran, right? So the Quran is revealed in this month only. That's why we consider this month as very auspicious month. Okay, so why it is celebrated, how it is revealed, so we will see. I will explain in Telugu. Why? Because you have to understand it, right? So you know Makkah, right? So in Makkah, one cave is there. In that cave, one last prophet is our last prophet. His name is Muhammad. You know Muhammad? I think in some of the social books you might know about Muhammad Pravakta. So he is the last messenger of our Allah. So among 1,24,000 messengers, ఎంతమంది టోటల్ మెసెంజర్స్ ఉన్నారు అంటే 1,24 మెంబర్స్ ఉన్నారు. అందులో లాస్ట్ మెసెంజర్ మొహమ్మద్ ప్రవక్త అన్నమాట. సో ఒకరోజు ఆయన ఒక కేవ్కి వెళ్తారు. ఆ కేవ్ నేమ్ ఏంటి? హీరా. అక్కడ ఆయన థింక్ చేస్తూ ఉంటారనమాట. సో పావర్టీని ఎలా దూరం చేయాలి, స్ట్రగుల్స్లో ఉన్న వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అని వాళ్ళ గురించి డీప్ థింకింగ్లో ఉంటారనమాట. సో ఆ టైంలో జిబ్రాయిల్ అనే ఒక మెసెంజర్, వాట్ జిబ్రాయిల్ డూ మీన్స్ హీ పాసెస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అల్లా టు ద ఆల్ మెసెంజర్స్ అనమాట. సో ఆయన ఏం చేస్తారు అంటే ఖురాన్ని తీసుకొని వస్తారు. ఖురాన్ని తీసుకొని వచ్చి ఆయన ఈ ప్రాఫెట్ ముహమ్మద్కి ఇస్తారనమాట. సో అందులో ఏముంటుంది అది తెలిసిన తర్వాత సో హ్యుమానిటీ గురించి, ఆ నాలెడ్జ్ గురించి ఉంటుంది అనమాట. సో అది అర్థమైన తర్వాత హీ స్టార్టెడ్ హిస్ జర్నీ ఆఫ్ టీచింగ్ నాలెడ్జ్ అండ్ ఫెయిత్ ఎట్సెట్రా. సో హీ స్టార్టెడ్ ద జర్నీ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఆయన స్ట్రగుల్స్లో ఉన్న వాళ్ళకి, పావర్టీలో ఉన్న వాళ్ళకి అందరికీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిండు అనమాట. నెక్స్ట్ విల్ గో టు రోజా. వాట్ ఈస్ మీన్ బై రోజా? As you know, sohar and iftar will be there, right? So వాటర్ తాగకుండా, ఫుడ్ తినకుండా ఉంటారు. ఓన్లీ ఆకలితో ఉండడమేనా దాని ముఖ్య ఉద్దేశం? సో ఓన్లీ ఆకలితో ఉంటే అల్లా కరుణిస్తాడా అంటే అది కాదు. ఓకే, ఆ ఆకలితో ఉండడం, దాహంతో ఉండడం దాని ముఖ్య ఉద్దేశం కాదు అనమాట. సో ఫాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ మనకు ఎంతో మంది రోడ్స్ పైన మనం చూస్తూ ఉంటాం. సో చాలా మందికి ఫుడ్ అనేది దొరకదు, రైట్? ఆ ఒక్క పూట ఫుడ్ కోసం చాలా స్ట్రగుల్స్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ వాల్యూ తెలియడానికి, ఆ ఫుడ్ వాల్యూ తెలియడానికి, ఆ ఒక్క పూట అన్నం దొరకక చాలా మంది స్ట్రగుల్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ గురించి తెలియడం కోసం మాత్రమే మనం ఫాస్టింగ్ చేస్తున్నాం అనమాట. అందుకే చేస్తూ ఉంటాం. సో ఫ్రమ్ 30 days ఒక స్పెషల్ నమాజ్. సార్ కొన్ని నమాజెస్ గురించి చెప్పారు కదా, 5 times అని. అది రంజాన్ కాకపోయినా నార్మల్గా చేస్తూ ఉండే నమాజెస్ 5 ఉంటాయి. అండ్ వెన్ కమింగ్ టు తరావీ నమాజ్, తరావీ అనేది ఓన్లీ రంజాన్లో మాత్రమే మనం చదువుతాం అనమాట. అది 20 రకాత్స్ ఉంటాయి. అది తెలియాలి అంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, అది అర్థం కావాలంటే. ఓకే, సో తరావీ నమాజ్ అనేది ఉంటుంది అనమాట. అది ఎందుకు చేస్తామంటే టు ఇంక్రీజ్ ద పీస్ అండ్ బ్రదర్హుడ్ అనమాట. ఓకే, సో దట్స్ వై వీ విల్ ప్రే తరావీ. సో వెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 30 days మనకు నెలవంక అనేది కనిపించిన తర్వాత మనకు ఆ రంజాన్ ఉంటుందా ఉండదా అనేది ప్యూర్గా నెలవంక పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు నైట్ నెలవంక కనిపించింది అంటే రేపు మనం రంజాన్ చేసుకుంటూ ఉంటాం. ఆ రోజు ఏం చేస్తారు?
మీ దగ్గర ఏ కొత్త దుస్తులు ఏదైతే ఉంటాయో క్లాత్స్ అవన్నీ ధరించి ఈద్గాకు మెన్స్ అయితే దే విల్ వెంట్ టు ఈద్గా అండ్ ఉమెన్స్ విల్ డూ ఆఫర్ నమాజ్ ఎట్ హోమ్ ఓన్లీ. Okay, so they will offer namazes, they greet each other, and what they will do, do you know what they will do on Ramadan? They will offer namazes, they will greet to the neighbors, and they will give charity, and charity will play a vital role. Why? Because charity ante telusa, గివింగ్ అవే సంథింగ్. సో మీ దగ్గర ఎంతైతే మీరు ఎంత సంపాదించుకున్నారో మీరు దాన్ని ఏం చేయాలి అంటే, మీరు సపోజ్ 100 రూపీస్ ఉన్నాయి మీ దగ్గర, 2.5 రూపీస్ అనేది పేద వాళ్ళకి ఇవ్వాలనేది ఒక మ్యాండేటరీ రూల్ అనమాట ఇస్లాంలో. అర్థమైందా? సో మీ 100 రూపీస్ ఉంటే 2.5 రూపీస్ పక్కా పేద ప్రజలకు ఇవ్వాలి, హూ ఆర్ అనేబుల్ టు ఆఫర్ ఎనీథింగ్ అనమాట. సో వీ నీడ్ టు ద మెయిన్ ఎజెండా ఇస్ టు హెల్ప్ ద నీడీ పీపుల్ అనమాట. ఈ రంజాన్ ముఖ్య ఉద్దేశం వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది మెయిన్ ఎజెండా. అండ్ వన్ మోర్ థింగ్, ఇది నా పర్సనల్ మెసేజ్. మన ఇండియాలో మెయిన్ ఎజెండా ఏంటి? మన ఇండియాని చూస్తేనే అర్థమయ్యేది ఏంటి? సో యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా. సో డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి, డిఫరెంట్ క్యాస్ట్ ఉంటాయి, కానీ మనం అందరం దేంతో, హ్యుమానిటీ అనే ఒక్క వర్డ్తో మనం అందరం కలిసి ఉన్నాం కదా. సో వాట్ ఈస్ రమజాన్ మీన్స్, వాట్ వీ హ్యావ్ టు డూ? సో సమ్ పాలిటిక్స్ అండ్ సమ్ అదర్ డివిజన్స్ దే ఆర్ ట్రైంగ్ టు పుల్ us away apart. సో దూరం చేయాలని చాలా మంది ట్రై చేస్తున్నారు, బట్ దే డోంట్ నో దట్ వీఆర్ కనెక్టెడ్ బై అవర్ హార్ట్స్, రైట్? హ్యుమానిటీ అనే ఒక వర్డ్తో మనం కలిసి ఉన్నామని వాళ్ళకి తెలీదు. సో వీ నీడ్ టు ప్రూవ్ దెమ్ వీఆర్ కనెక్టెడ్ బై hearts, not the religion. Okay, so what I want to say is, I want to say you that we will celebrate the Eid together as human beings, as one big family. So I wish you Eid Mubarak to everyone from bottom of my heart. So thank you for giving this opportunity.